అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. న్యూస్ ఈ నెల 22వ తారీఖున కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన దాడిపై మొత్తం దేశం అంతా రగిలిపోతుంది. ఆ దాడికి సంబంధించి ఇప్పటికే చాలా దృశ్యాలు మనకి బయటకు వచ్చాయి, చాలా విజువల్స్ బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక 52 సెకండ్ల వీడియో మొత్తం దాడినంతటిని కూడా చూపిస్తూ ఉంది. అహ్మదాబాద్కు చెందిన ఒక టూరిస్ట్ జిప్ లైన్లో అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, రోప్వేలో వెళుతూ ఉన్నప్పుడు ఆ మొత్తం దాడి దృశ్యాలంతా కూడా అందులో రికార్డ్ అయ్యాయి. అతను ఆనందంగా ఆ రోప్వేలో వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో మొత్తం దాడి జరుగుతున్న తీరంతా కూడా అతని వీడియోలో రికార్డ్ అయింది. కేవలం 52 సెకండ్ల ఆ వీడియోలో మొత్తం పెహల్గాం దాడినంతటినీ కూడా కళ్ళ కట్టినట్టుగా చూపిస్తోంది. ఇప్పుడు మీకు ఆ దృశ్యాలు చూపిస్తున్నాం. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఈ వీడియో కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు, ఎన్ఐఏ అధికారుల దగ్గర ఉంది. ఇప్పటికే అక్కడ రీల్స్ను చిత్రీకరించే ఒక ఫోటోగ్రాఫర్ మొత్తం దాడినంతటినీ కూడా చిత్రీకరించాడు ఒక చెట్టుపై దాక్కుని. ఆ వీడియోను కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ అధికారులు ఆ ఫుటేజ్ అంతటినీ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక టూరిస్ట్ చాలా ఆనందంగా రోప్వేలో వెళ్తూ ఉన్నాడు. ఆ వెళుతూ ఉన్న సమయంలో కిందంతా కూడా జనం పరుగులు పెడుతూ ఉన్నారు. ఆ వీడియోలో అతను తన ఆనందాన్ని చిత్రీకరించుకుంటూ ఉన్నాడు. కానీ ఆ కిందే తుపాకుల తూటాల శబ్దాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఆ తూటాలు టూరిస్టులను తాకి వాళ్ళు కింద పడిపోతున్న దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఇదంతా 52 సెకండ్ల వీడియోలో రికార్డ్ అయింది. ఇప్పుడు మీకు ఆ వీడియోనే చూపించబోతున్నాం. సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఆ వీడియోని ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. ఒక్కసారి ఆ వీడియోని చూద్దాం. పీసీఆర్ వీడియోని చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. अल्लाहु अकबर अल्लाहु अकबर बैठो पैर लंबा करो చూసారా దృశ్యాలు? ఇది 52 సెకండ్ల వీడియో. అహ్మదాబాద్కు చెందిన ఆ టూరిస్ట్ అక్కడ జిప్ లైన్ పై వెళుతూ ఉన్నాడు చాలా ఆనందంగా. ఒక్కసారి ఇంకా ప్లే చేయకండి పీసీఆర్, ఒక్కసారి అక్కడ పాజ్ చేయండి. దాన్ని ఒక్కసారి స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తాను. ఆ టూరిస్ట్ ప్రారంభించడానికి ముందు, ఆ రోప్ వేపై వెళ్ళటానికి ముందు ఒక తుపాకీ శబ్దం మీకు వినిపిస్తుంది. కానీ ఆ శబ్దం అతనికి ఏమీ వినిపించలేదు. అక్కడ ఒక మారణ హోమం జరుగుతుందని ఆ వ్యక్తికి తెలియదు. నేను కాశ్మీర్ వచ్చాను, పెహల్గాం వచ్చాను, చాలా ఆనందంగా నా ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకున్నాడు. ఒక్కసారి మొదటి నుంచి ఆ వీడియో ప్లే చేస్తాను. అక్కడ ఆ వ్యక్తి ఆ ట్రిప్ను ప్రారంభించడానికి ముందు ఒక తుపాకీ శబ్దం వస్తుంది. సరిగ్గా అతను ఆ రోప్వేపై వెళ్ళటానికి ముందు ఒక తుపాకీ శబ్దం వస్తుంది. ఒక్కసారి అది విందాం. పీసీఆర్ ఒక్కసారి ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. చూడండి. అదిగో శబ్దం విన్నారా? ఒక్కసారి పాజ్ చేయండి పీసీఆర్. శబ్దం విన్నారా? సరిగ్గా వ్యక్తి తన ఆనందకరంగా ఆ రోప్వేపై ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రారంభం కాలేదు. సరిగ్గా వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. జిప్ లైన్ రైడ్ చేస్తూ ఉన్నాడు. ఆ జిప్ లైన్ రైడ్ స్టార్ట్ కావడానికి ముందు ఒక తుపాకీ శబ్దం పేలింది, విన్నారా?
కానీ ఆ శబ్దాన్ని తన ఆనందంలో ఉన్నటువంటి సమయంలో ఆ శబ్దాన్ని కూడా తను వినలేదు. అప్పటికే కింద మారణ హోమం ప్రారంభం అయిపోయింది. ఉగ్రవాదుల తుపాకీలో నుంచి తోటాలు బయటకు వస్తూ ఉన్నాయి. మన వాళ్లను 28 మందిని చంపిన ఆ మారణ హోమం అప్పటికే ప్రారంభం అయిపోయింది. ఆ వ్యక్తికి తెలీదు. ఇప్పుడు ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు ఆ జిప్ లైన్లో అతను చాలా హైట్లో ప్రయాణం చేస్తున్నాడు. చాలా హైట్లో ఆ రైడ్ ఉంటుంది కాబట్టి ఆ ఉగ్రవాదులు కూడా తీవ్రవాదులు కూడా ఈ వ్యక్తి కనిపించలేదు. కనిపించిన వాళ్ళను కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలామంది అక్కడ పరుగులు పెడుతున్నారు. ఆ వ్యక్తి ఆ రైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కెమెరాతో అటు ఇటు కూడా తిరుగుతాడు. ఆ తిరుగుతూ ఉన్న సందర్భంలో కిందంతా ఏం జరుగుతుందో ఆ వీడియోలో, ఇది 52 సెకండ్ల వీడియో, ఆ వీడియోలో మొత్తం రికార్డ్ అయింది. ఆ మారణ హోమానికి సంబంధించిన దాదాపు మొత్తం వీడియో అంతా కూడా ఇతని జిప్ లైన్ రైడ్లో రికార్డ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ శబ్దాన్ని విందాం. ఒకసారి పీసీఆర్ స్టార్టింగ్ నుంచి చూడండి. ఎందుకంటే ఆ రైడ్లో తుపాకీ శబ్దం దగ్గర నుంచి కింద పరిగెడుతున్న వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నారు. ఆ తుపాకీ తోటాల తగలగానే వాళ్ళు కింద పడిపోయారు. కానీ ఆ వ్యక్తికి ఆ రైడ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తెలీదు కింద మారణహోమం జరుగుతుందని. కింద మారణహోమం జరుగుతుంటే ఆ జిప్ లైన్లో తను రైడ్ చేస్తున్నాను అని తన ప్రాణాలు కూడా ఒక వెంట్రుక వాసలో నిలబడ్డాయనే విషయం ఆ వ్యక్తికి తెలీదు. తర్వాత తెలిసింది ఆ వ్యక్తికి. ఆ తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ వీడియో ఫస్ట్ నుంచి కూడా ప్లే చేద్దాం. ఆ శబ్దాన్ని వినండి ఒక్కసారి. ఫస్ట్ ఆ వీడియో ప్లే చేయండి పీసీఆర్. చూసారా? 1 2 చూసారా శబ్దాలు? ఆ వ్యక్తి ఆ రైడ్ స్టార్ట్ చేయడానికి ముందే అక్కడ 2 తుపాకీ శబ్దాలు వినబడ్డాయి. అతను కేరింతలు కొడుతూ వెళ్తున్నాడు కదా. ఇప్పుడు అతన్ని చూడకుండా కింద చూడండి ఒక్కసారి. ఆ కింద జనాలు పరుగులు పెడుతున్నారు చూడండి ఒక్కసారి. ఆ చుట్టూ కూడా జనాలు పరుగులు పెడుతున్నారు చూడండి ఒక్కసారి. ఇది 52 సెకండ్ల వీడియో. చూడండి ఒకసారి రెడ్ మార్క్ చూడండి ఒకసారి. యారో మార్క్ లో ఆ వెనుక ఒక వ్యక్తి పరుగు పెడుతున్నాడు. అంటే ఆ జిప్ లైన్ రైడ్ వెళుతూ ఉన్న దానిలో ఇటువైపు నుంచి ఉగ్రవాదులు కాల్చుకుంటూ వెళ్తున్నారు. చూడండి అతను వెనకాల అడుగు ఆ చివరిని చూసారా? ఆ వ్యక్తికి రైట్ సైడ్ వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నారు. కానీ ఈ రైడ్ చేస్తున్న వ్యక్తికి అక్కడ మారణ హోమం జరుగుతోందని తెలీదు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒక్కసారి ఆ బ్రేకింగ్ టిక్కర్స్ అని కూడా తీసేయండి టీచర్. మొత్తం వీడియో మీకు చూపిస్తాను. మొత్తం టెక్స్ట్ అంతా తీసేసి ఈ వీడియో చూడండి ఒకసారి. ఆ తుపాకీలు తాకి ఆ వ్యక్తి కింద పడిపోయి కింద మారణహోమం ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి ఈ దృశ్యాలు. ఈ వీడియో మొత్తం దాడినంతా కూడా కళ్ళకట్టింది. బహుశా అక్కడ ఆ జిప్ లైన్ రైడ్ నిర్వహిస్తున్న వాళ్ళకి ఏమైనా తెలిసేమో, ఎందుకంటే తుపాకీ శబ్దాలు వాళ్ళకి వినబడుతున్నాయి చూడండి. కానీ వాళ్ళలో ఎటువంటి భయం కలగలేదు. ఈ వ్యక్తికి తెలియదు. చూడండి ఇప్పుడు చూడండి ఆ వీడియోలో చూడండి. ఇప్పుడు ఆ వెనుక మొత్తం జనాలు పరిగెడుతున్న దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు చూడండి ఆ టీవీ స్క్రీన్ పైన. మారణ హోమానికి కల్లా చూసారా? ఆ వ్యక్తి ఒకరు అదిగో పడిపోయి రెడ్ సర్కిల్ చూసారా? ఆ వ్యక్తికి అతనికి రైట్ సైడ్ లో, అంటే మనం చూస్తున్నాం మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక వ్యక్తి కింద పడిపోయాడు చూసారా? ఆ వ్యక్తికి అప్పుడే తోటా తగిలింది. ఈ జిప్ లైన్ రైడ్ చేస్తున్న వ్యక్తి చేతిలో ఉన్న కెమెరాలో ఆ మారణ హోమ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని పాపం పరుగు పెడుతున్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటే వెనుక నుంచి వస్తున్న ఉగ్రవాదులు వాళ్లపైన తోటాల వర్షాన్ని కురిపించడంతో ఆ వ్యక్తి కింద పడిపోయాడు. ఇలా 28 మంది అక్కడ చనిపోయారు. ఇదే కాదు, అటువైపు చూడండి, అతని వెనకాల కొంచెం దూరంగా చూడండి. అంటే ఈ ఉగ్రవాదులు 2 బృందాలుగా విడిపోయి అక్కడ మారణ హోమాన్ని సృష్టించారు. ఆ వెనుక కొంచెం దూరంలో ఇంకా ఇప్పుడు కుప్పకూలిపోయిన వ్యక్తికి ఇంకా వెనుక కొంచెం దూరంలో చూసారా? వాళ్ళందరూ పరుగులు పెడుతూ ఉన్నారు చూసారా? ఎవరికి ప్రాణాలు కాపాడుకోవటానికి ఎటువైపు అవకాశం ఉంటే అటువైపు వీళ్ళందరూ కూడా పరుగులు తీస్తూ ఉన్నారు. 52 సెకండ్ల ఈ వీడియోలో మొత్తం పెహల్గాం మారణ హోమానికి చూడండి ఒకసారి. ఆ వ్యక్తి పరుగు పెడుతున్నాడా? అతను అదిగో ఆ వ్యక్తి కింద పడిపోయాడు. ఇప్పుడు ఇతనికి రైట్ సైడ్ లో కూడా చూడండి మిగిలిన ఆ జనాలు కూడా పరుగులు పెడుతున్నారు. మొత్తం ఆ కెమెరాలో అతను అటు ఇటు కూడా ఇలా తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతూ ఉన్న సమయంలో మొత్తం అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక ఏరియల్ సర్వే లాగా ఒక డ్రోన్లో చిత్రీకరించిన విధంగా ఆ దాడి దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు, దాడి జరుగుతూ ఉన్న సమయంలో కింద నెలకొన్న మారణ హోమానికి సంబంధించిన దృశ్యాలు. ఈ దాడిలోనే 28 మంది మన వాళ్లను పొట్టను పెట్టుకున్నారు ఈ ఉగ్రవాదులు. ఈ దాడి కారణంగా ఇప్పుడు భారత్ రగిలిపోతూ ఉంది. మన
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చూడండి ఒక్కసారి, అదిగో పరుగు పెడుతున్నాడా ఇటు సైడ్, ఇటువైపు నుంచి పరుగులు పెడుతున్నారు, ఆ వెనుక కూడా పరుగులు పెడుతున్నారు. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఏమీ తెలియదు, ఆనందంగా జిప్ లైన్ రైడ్ చేస్తున్నాడు. అటువైపుకి వెళ్ళిపోయిన తరువాత తనకు ఆ దృశ్యాలు చూసే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తను ఆ బెల్ట్ అవన్నీ తీసి అక్కడి నుంచి పరుగులు పెట్టి దూరంగా వెళ్ళి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. మారణహోమం జరుగుతూ ఉన్నప్పుడు సరిగ్గా ఆ క్షణంలో జరిగిన దృశ్యాలు అవే. సరిగ్గా మారణహోమాన్ని లైవ్ లో రికార్డ్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ దృశ్యాలు మనకి దాడి ఎలా జరిగిందో కళ్ళ కట్టినట్టుగా చూపించడంతో పాటు ఎన్ఐఏ అధికారులకు కూడా ఈ దాడికి సంబంధించి ఒక అవగాహన, విచారణకు సంబంధించి ఈ దాడి దృశ్యాలు చాలా కీలకం కాబోతున్నాయి. ఇప్పటికే అక్కడ రీల్స్ షూట్ చేసే ఒక వ్యక్తి, రీల్స్ షూట్ చేసే ఒక ఫోటోగ్రాఫర్ ఆ దాడి దృశ్యాలంతటినీ కూడా చెట్టు పొదల్లోకి వెళ్ళి చెట్టు పైన కూర్చొని చిత్రీకరించాడు. అవి ఎన్ఐఏ అధికారుల దగ్గర ఉన్నాయి. వాటి ఆధారంగా కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ జరుపుతూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అనుకోకుండా చిత్రీకరించాడు. సహజంగా ఇలాంటి ట్రిప్కి వెళ్ళినప్పుడు మనం రీల్స్ ఉంటాము, సెల్ఫీ వీడియోస్ తీసుకుంటాము. ఇక్కడ కూడా ఈ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉంటే అటువైపున ఒక తోట తగిలి ప్రాణాలు కోల్పోతున్న ఘటన అందులో రికార్డ్ అయింది. అది మాత్రమే కాదు, ఇంకా ఒక జూమ్ చేస్తే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రైడ్ ప్రారంభంలోనే 2 తోటాల శబ్దాలు వినపడ్డాయి. అంటే అప్పుడే మారణహోమం ప్రారంభం అయిపోయింది. తోటాల శబ్దాలు చూడండి ఒకసారి, తోటాల శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి మాత్రం తన రైడ్ గురించి ఆలోచిస్తున్నాడు. అక్కడ మారణహోమం జరుగుతుందనే విషయం ఆ వ్యక్తికి తెలీదు. ఆ వ్యక్తికి అక్కడ మారణహోమం జరుగుతోంది, ఉగ్రవాదులు తుపాకులతో విచక్షణారహితంగా విరుచుకు పడుతూ ఉన్నారు అనే విషయం అతనికి తెలిసి, చూడండి ఇటు సైడ్ వెనక్కి చూసుకుంటూ పరుగు పెడుతున్నాడు ఇటువైపు. మళ్ళీ ఆ కెమెరా అటువైపుకి తిరిగింది, అటువైపు పరుగులు పెడుతున్నారు. చూడండి ఒకసారి, అప్పటికే కొంతమంది కుప్పకూలిపోయారు. ఆ వెనక చూడండి ఒకసారి, ఆ వెనుకున్న వాళ్ళు కూడా పరుగులు పెడుతూ ఉన్నారు. ఈ రైడ్ కంప్లీట్ అవుతుంది. ఈ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత అటువైపు ఉన్న స్టేజ్ పైన అతను దిగేటప్పటికి ఆ ముందున్న వాళ్ళందరూ కుప్పకూలిపోయి రక్తపు మడుగులో ఉన్నారు. అప్పటికే ఇంకా తోటాలు అతని చెవును పడుతూ ఉన్నాయి, కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఆ బెల్ట్లన్నీ తీసి అతను అక్కడి నుంచి పరుగు పెట్టి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇప్పుడు అతను అనుకుంటూ ఉన్నాడు, కొంచెంలో వెంట్రుక భాషలో తన ప్రాణాలు నిలబడ్డాయి అని. అతను తీసిన వీడియో ఇప్పుడు విచారణ కూడా చాలా ఉపయోగపడుతుంది. అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. మొత్తం టూరిస్టులతో ఆ ప్రదేశం అంతా కలకలలాడుతుంది. ఇటీవల ఆ టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో కాశ్మీర్కి వెళుతూ ఉన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు వెళ్తూ ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళే కూడా చాలా మంది వెళ్ళారు. మొన్నే కాశ్మీర్ వెళ్ళొచ్చాననే మాటలు బహుశా మీలో ఎంతో మంది వినుండి ఉంటారు. కాశ్మీర్ వెళదాం అనుకుంటున్న మీ స్నేహితుల మాటలను కూడా వినుండి ఉంటారు కదా. ఈ మధ్య కాలంలో కాశ్మీర్కి వెళుతున్న టూరిస్టుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇదే అదునుగా ఈ ఉగ్రవాదులు, పాకిస్తాన్ పెంచి పోషించిన, పాకిస్తాన్ పంపించిన ఈ ఉగ్రవాదులు అక్కడ మారణ హోమాన్ని సృష్టించారు. అందుకే ఇప్పుడు దేశం రగిలిపోతుంది. ఆ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఆ నవ్వుతూ రైడ్ చేస్తున్న వ్యక్తి కాదు, ఆ వెనుక ప్రాణాలను కాపాడుకోవటానికి, చూడండి ప్రాణాలను కాపాడుకోవటానికి పరుగులు పెడుతున్న ఆ వ్యక్తుల, ఆ సోదరుల దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఆ కుప్ప కూలిపోతున్న వ్యక్తి తోట చూసారా, ఒక తోట తగలగానే ఆ వ్యక్తి వెనక్కి పడిపోయాడు. ప్రాణాలు కాపాడుకోవటానికి అతను పరుగులు పెడుతూ ఉన్నాడు. ఆ దుండగుని తోటాల్లోంచి, ఆ ఉగ్రవాది తోటాల్లో నుంచి, ఆ టెర్రరిస్ట్ గన్లో నుంచి ఆ తోట తగలగానే అతను వెనక్కి పడిపోయాడు. మీకు గుర్తుందా, కావలిలో మధుసూదన్ మరణం గురించి కూడా ఆ మధుసూదన్ భార్య, మధుసూదన్ కుమార్తె ఏం చెప్తున్నారో, వాళ్ళు కూడా ఇలాగా ఇంకా ఉగ్రవాదులు దగ్గరకు వచ్చేస్తున్నారు, టెర్రరిస్టులు దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో కొంతమంది చెప్పారు, మీరు కింద పడుకుని ఉండిపోండి, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయకపోవచ్చు అని చెప్పారు. వాళ్ళు అలా కింద పడిపోవడంతోనే ఆ టెర్రరిస్ట్ అక్కడ కూడా వచ్చి మధుసూదన్ని కాల్చి చంపడంతో ఆ రక్తం తడి అంటుకున్న తర్వాత, ఆ రక్తం తడి భార్యకు తెలిసిన తరువాత ఆ భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపేశారనే విషయం తెలిసి భయంతో చెప్పింది. ఈ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఇప్పుడు సరిగ్గా బాధితులు, అంటే ఇతను అక్కడ ఆనందంలో ఆ జిప్ రైడ్ ట్రిప్ చేస్తూ ఉన్నాడు, అతనికి తెలీదు, అతను కేరింతలు కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కింద తుపాకీ తోటాలు వినబడుతూ ఉన్నాయి, కానీ అతనికి తెలీదు కింద మారణహోమం జరుగుతుందని. ఆ కింద అక్కడ గ్రౌండ్లో మినీ స్విట్జర్లాండ్లో జరిగిన ఆ మారణహోమాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, తమ వాళ్ళను కోల్పోయిన మధుసూదన్ భార్య మాటలు, మధుసూదన్ కుమార్తె మాటల్ని ఒక్కసారి విని మళ్ళీ ఈ వీడియోని గుర్తు చేసుకుందాం. ఒక్కసారి మధుసూదన్ భార్య మాటలు కూడా విందాం. మేమందరము పెహల్గాం పైన మినీ స్విట్జర్లాండ్ అంటారు, అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేమందరం ఒక 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము, 10 మెంబర్స్ టోటలీ. అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాము.
హార్సెస్ ఎక్కి పైకి వెళ్ళాలి. యూ కాంట్ గో బై అదర్ మీన్స్, ఓన్లీ హార్సెస్. పైకి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకొని ఓన్లీ 15 minutes అలౌడ్, అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. తినేసిన తర్వాత మేమందరం అక్కడే ఉన్నాము. మై బ్రదర్ అండ్ అదర్ ఫ్రెండ్స్ వాళ్ళు జిప్ లైన్ రైడ్ ఉంటుంది, సో వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. తినేసి అటు వెళ్ళిపోయారు. మై మామ్ అండ్ మై డాడ్ వాళ్ళు తినేసి ఫోటో తీసుకుందామని మేము ముగ్గురము, నేను మా అమ్మ నాన్న ముగ్గురం లేసి పక్కకి వెళ్ళాము. జస్ట్ కొంచెమే 20 feet ఎంతో అంతే దూరం వెళ్ళాము. వెళ్ళి ఎందుకో మా అమ్మ నన్ను, ముగ్గురం వెళ్ళాం కదా, ముగ్గురం వచ్చేసాం, వాళ్ళకి చెప్పలేదు, నువ్వు వెళ్ళి చెప్పేసిరా అంకుల్ వాళ్ళకి మనం ఇట్లా వచ్చామని అంటే, నేను సరే అని వెనక్కి వచ్చాను. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ వాకింగ్ బ్యాక్ ఐ హర్డ్ షాట్స్. వచ్చి ఫస్ట్ షాట్ ఎవరేం రియాక్ట్ అవ్వలేదు. సెకండ్ షాట్కి అందరూ పరిగెత్తుకుంటూ ఇంక వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోయి అక్కడ తినిన చోట టేబుల్ కింద దాంకుని. మా మమ్మీ ఏం చెప్పిందంటే వాళ్ళు వెస్ట్, ఆర్మీ లాగా వెస్ట్ వేసుకొని గన్ పెట్టుకొని ఉన్నారని. లోపలికి వెళ్ళిపోయాము మేము. అమ్మ నాన్న అక్కడే ఉన్నారు, బికాజ్ నేను పరిగెత్తాను కదా, నేను వెళ్ళాను. టేబుల్ కింద దాంకున్నాం. అక్కడ మమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు ఆన్ పర్పస్. దే వర్ డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్. కావాలని ఎవరో షాల్స్ అమ్మాయి ఆయన సివిలియన్ లాగా కలిసిపోయి మాకు మిస్గైడ్ చేస్తున్నారు. ఇది షార్ట్స్ అంటే దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, ఏం కాదు, ఏం భయపడకండి అని ఫస్ట్ దానికి చెప్పాడు. సెకండ్ దానికి కూడా చెప్పాడు, మీరు ఇక్కడే కూర్చోండి, ఏం కాదు, దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, మీరేం భయపడకండి అంటే, మళ్ళీ అక్కడ ఫుడ్ ఆ స్టాల్ ఆయన వచ్చి ఎందుకు ఇట్లా చెప్తున్నావు వీళ్ళకి, పరిగెత్తండి అని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. మేము బయటికి వెళ్ళాము, నేను గేట్ బయట ఉన్నాను, అమ్మ నాన్న రాలేదని అందరూ పరిగెత్తి వెళ్తున్నా కానీ అందరూ వెళ్ళిపోయారు. నేను మా తమ్ముడు అండ్ ఇంకొక మా అంకుల్ ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, అంకుల్ ఒకటే, ముగ్గురం అక్కడ ఉండి ఆయన రమ్మంటున్నా మేము రావట్లేదు. ఒక 5 minutes స్పాన్ అంతే. 5 minutes స్పాన్ తర్వాత ఓన్లీ మా అమ్మ ఒకటి వచ్చింది బయటికి. మేము బయట నిన్నాము, ఆ అమ్మ డ్రెస్ కనిపించింది నాకు, కలర్ వస్తుందని, అదో అమ్మ వస్తుంది అని వెళ్ళాము. కనిపిస్తే అమ్మ ఒకటే తను తల కొట్టుకుంటూ డ్రెస్కి అంత బ్లడ్ అయ్యి వస్తే లోపలంట వీళ్ళని పరిగెడుతుంటే ఎవరో మిస్గైడ్ చేశారు, పరిగెత్తకండి, పడుకుంటే షూట్ చేయరంటే వీళ్ళు కొంచెం దూరం పరిగెత్తి సరే అని అందరూ, అక్కడ నేవీ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయన కూడా పడుకున్నాడు. సో వాళ్ళందరినీ చూసి వీళ్ళు కూడా దే లైట్ డౌన్, ఇద్దరు ఇట్లా పట్టుకొని చేతులు. అండ్ దెన్ వాళ్ళు ఫస్ట్ ఎవరు రాలేదు అక్కడికి, ఆ టెర్రరిస్ట్ ఐ డోంట్ నో హూ ఈస్, ఆయన రాలేదు చంపడానికి, ఆయన ఎక్కడో దూరం వెళ్ళిపోయాడు. వీళ్ళ పక్కనే ఇంకొక ఫ్యామిలీ ఉన్నిందంట, వాళ్ళని చంపేసరికి వాళ్ళ కొడుకు ఈజ్ 14, ఐ డోంట్ నో హౌ ఓల్డ్ ఈజ్, ఆయన అరిచాడంట కుత్తే అది ఇది అని తిడతా. సో మళ్ళీ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళిద్దరు ఇట్లా పడుకొని ఉంటే వీళ్ళకి ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయంట. వచ్చి షార్ట్ వినిపించిందంట మా అమ్మకి, సౌండ్ వినిపిస్తే ఎవరో అనుకుంటే ఇట్లా చేతులు పట్టుకొని ఉన్నారు కదా, డ్రెస్ చేయి అంతా వెట్ అయిపోయి డ్రెస్ అంతా వెట్ అయిపోయిందంట. అప్పుడు లేచి చూసుకుంటే దే షాట్ మై డాడ్ అండ్ దే ఆర్ నాట్ షూటింగ్ ఉమెన్ అండ్ కిడ్స్, ఓన్లీ మెన్. సో అక్కడ వేరే వాళ్ళు షూటర్స్ అంటున్నా కానీ దే ఆర్ నాట్ షూటింగ్. మోడీకోబతావు అని చెప్తున్నారు, నాట్ ఉమెన్, ఓన్లీ మెన్. సో ఇంకా నన్ను షూట్ చేసినా పర్లేదు, మా నాన్న అట్లా చేశారని షీ గాట్ అప్ అండ్ షీ స్టార్టెడ్ రన్నింగ్. అయినా వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకు రన్ చేసింది, బయటకు వస్తే సెక్యూరిటీ ఆర్మీ అంతా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసింది, వాళ్ళందరూ ఉంటే హెల్ప్ చేస్తారు అని. బయటికి వస్తే ఎవరూ లేరు అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా లాక్కొని వెళ్ళిపోయారు, వద్దు వెనక్కి వెళ్ళొద్దు. And then we went down to the CRPF base. अल्लाहु अकबर बैठो, पैर लंबा करो।
अकबर अल्लाह अकबर बैठो पैर लंबा करो మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.